హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మిస్టీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్. లెంత్ పెంచమని అడుగుతున్నారు. నేను కూడా పెంచుతానని చెప్పాను. కొంచెం టైం ఇవ్వండి యార్. రోజుకి 3 అప్డేట్స్ కదా, కొంచెం కష్టమవుతుంది. మెంబర్స్ మీకు 2 డేస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక్క 2 రోజులు వెయిట్ చేయండి. డబుల్ అప్డేట్స్ ఇచ్చేస్తాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శ్రీనాథ్ దేవి వాళ్ళు పొద్దున్నే 7ంటికి వెళ్ళి మధ్యాహ్నం 12 వరకు నిన్న అవని కనిపించిన ప్లేస్లో పడిగాపులు కాసి ఇంటికి వస్తారు. అభి చెప్పాడు కదండి, మనకదే జరిగింది అని అంటుంది దేవి. "ఉమ్" అని అభి ముందు రోజు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటారు. అవని కనిపించిన సాయంత్రం శ్రీనాథ్ మళ్ళీ అభికి ఫోన్ చేస్తారు. "హలో అంకుల్, అభి సీసీ ఫుటేజ్లో ఏమైనా తెలిసిందా?" "లేదంకుల్, ఆ టైంకి 1 గంట ముందు నుంచి అభి వర్క్ చేయలేదంట." "అయ్యో, ఇలా జరిగిందేంటభి?" "టైం అంటారు కదా, అది ఇప్పుడు నమ్మాలి అనిపిస్తుంది అంకుల్" అంటాడు అభి. "అంతా నా వల్లే అభి. ఆ రోజు ఇంట్లో ఉన్న అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను. ఇవాళ కళ్ళెదురుగా వచ్చిన అమ్మాయిని పట్టుకోలేకపోయాను. సారీ అభి." "ఇట్స్ ఓకే అంకుల్. మీరు మాత్రం ఏం చేయగలరు? అలా జరగాలి అని ఉంటే కనీసం బండి నెంబరు నోట్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. ఇంత చదువు చదువుకొని కూడా అదే బాధగా ఉంది" అంటారు ఆయన. "ఇంకా విషయం వదిలేయండి అంకుల్, తానే దొరుకుతుంది టైం వచ్చినప్పుడు" అని చెబుతాడు అభి. "ఆహా, రేపటి నుంచి నేను అక్కడే వెయిట్ చేస్తాను. ఆ టైంకి ఎలా అయినా పట్టుకుంటాను" అంటారు ఆయన. అభి చిన్నగా నవ్వుతూ, "కష్టం అంకుల్. అసలు తను అటువైపు ఎందుకొచ్చిందో తెలీదు. ఒకవేళ రోజు వచ్చినా స్కార్ఫ్ కట్టుకుంటారు. కానీ అలా రారు అమ్మాయిలు స్కూటీ మీద. అప్పుడెలా కనుక్కుంటారు? కనీసం బండి కలర్ కూడా తెలీదు. ఎలా తెలుస్తుంది? మీరు టైం వేస్ట్ చేసుకోకండి అంకుల్. ఇవాళ కనిపించినట్టు ఏదో ఒక రోజు మళ్ళీ కనిపిస్తుంది. అప్పుడు ఈసారి వదలకుండా పట్టుకోండి. ఓకే అంకుల్, నాకొక అర్జెంట్ వర్క్ ఉంది" అని ఫోన్ కట్ చేస్తాడు అభి. అదంతా గుర్తుకు రాగానే అదే నిజమైంది అభి. ఇలా కనుక్కోవడం కష్టమే. అయినా కూడా నా ప్రయత్నం ఆపను అని అనుకుంటారు శ్రీనాథ్. "ఏంటండి ఆలోచనలో పడ్డారు?" అని దేవి అడుగుతుంది. "ఏం లేదు దేవి, మన ప్రయత్నం మనం చేద్దాం. తర్వాత భగవంతుడి దయ" అని అంటారు శ్రీనాథ్. "నిన్న శ్రీత ఫోన్ చేసి అక్కడ ఉండలేకపోతున్నాను, వచ్చేస్తాను అని గొడవ చేస్తుంది శ్రీ" అంటారు. "వద్దు, ఇప్పుడప్పుడే తను ఇక్కడికి వద్దు. అసలే మనం ఉన్నది హైదరాబాదులో. ఇక్కడికి వస్తే మళ్ళీ అభిని విసిగిస్తుంది. కొన్నాళ్ళు అక్కడే ఉండనివ్వు" అని శ్రీ లోపలికి వెళ్ళిపోతారు. "హ్మ్, అది చేసిన పనికి ఇవాళ ఎంత బాధపడుతున్నాడు అభి" అనుకొని దేవి కిచెన్లోకి వెళ్తారు. "అభి, ఆకలి వేస్తుంది, లంచ్ చేద్దాంరా" అని అంటాడు వినయ్. "నువ్వెళ్ళు, నేను కాసేపాగి తింటాను" అని చెబుతాడు. "ఆహా, అలా ఏం కుదరదు. పని రాక్షసుల్లాగా అయిపోతున్నావు నువ్వు. తిండి నిద్ర కూడా లేకుండా. తొందరగా మా చెల్లి ఎక్కడుందో తెలిస్తే బాగున్ను. తనొస్తే నీకు టైంకి అన్నీ గుర్తు చేస్తుంది" అని అంటాడు వినయ్. "ఇప్పుడు నాకు టైంకి అన్నీ గుర్తు చేయడానికి తను దొరికితే చాలా?" "అలా అని కాదు, మన కోసం ఒక మనిషి ఉన్నారు అని గుర్తుంటుంది కదా." మరి నువ్వెందుకు పెళ్లి చేసుకోకుండా ఇంకా ఆగుతున్నావు?" అడుగుతాడు అభి చిరునవ్వుతో. "చేసుకోవాలభి, కానీ ఎవరు దొరకటం లేదు. నీ వెనక పడేవాళ్ళు వందల్లో ఉంటే మమ్మల్ని ఒక్కరు కూడా చూడడం లేదు. ఏం చేస్తాం? అమ్మ వాళ్ళు చూస్తున్నారు. సెట్ అవ్వాలి కదా. ఇక్కడెవరన్నా ఉన్నారేమో చూసుకో" అంటాడు అభి. "ఇక్కడ వద్దురా బాబు, వీళ్ళని భరించడం నా వల్ల కాదు. మా చెల్లి దొరకని, తననే ఒక అమ్మాయిని చూడమని చెప్తాను" అని నవ్వుతూ అంటాడు వినయ్. "తనకేం కావాలో తనకి తెలీదు, నీకు చూస్తుంది. ఇంక నీకు పెళ్ళైనట్టే" అని అంటాడు అభి. "అదేంటభి, అంత మాట అనేసావు" అని కళ్ళు చిన్నవి చేసి అంటాడు వినయ్. "మరి లేకపోతే
పిచ్చి ఆలోచనలు పెట్టుకొని తన జీవితాన్ని తానే ప్రశ్నార్థకం చేసుకుంది. ఇంక నీకేం చూస్తుంది కానీ పద లంచ్‌కి వెళ్దాం అని అభి లేస్తాడు. "హ్మ్. ఎక్కడున్నావు చెల్లి?" అని వినయ్ పైకి చూస్తూ అంటాడు. ఆగకుండా పొలమారుతున్న అవని వెన్ను నిమురుతూ నా మనవడు తలుచుకుంటున్నట్టున్నాడు అని అంటారు హనుగారు చిరునవ్వుతో. అతనికి నన్ను తలుచుకునే అంత తీరికుండదులే. నువ్వు ఎక్కువ ఊహించుకోకు అని అంటుంది అవని. తీరిక లేకపోయినా మనసులో అయినా తలుచుకుంటారు కదా! అంత లేదులే. ఆయన అన్నీ మరిచిపోయి హ్యాపీగా ఉన్నారు నాని. నీకు చెప్పలేను అని అనుకుంటూ ఇంకా ఆ జపం ఆపి ఆకలి వేస్తుంది. అన్నం పెట్టు అంటుంది. తెస్తానుండు అని అనుగారు బయటికి వెళ్తారు. తలుచుకుంటున్నారంట. అంత సీనుందా? లేదు. హాయిగా బిజినెస్ పెంచుకునే పనిలో కంపెనీల మీద కంపెనీలు కొంటున్నారు. కనీసం నేననేదాన్ని తన తలుపులలో కూడా ఉండి ఉండను. ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. అసలివాళ ఆఫీస్‌కి వచ్చారో రాలేదో అని అనుకుంటుంది. ఓయ్ అవని! ఏం చేస్తున్నావు? అని అడుగుతుంది అవని అంతరాత్మ. నేనేం చేస్తున్నా? కూర్చున్నా. నిజం చెప్పు. అభి సార్ గురించి ఆలోచిస్తున్నా. ఛీ! నీకసలు సిగ్గుందా? అతని గురించి తలుచుకోనంటూనే మళ్ళీ అతన్ని తలుచుకుంటూ ఉన్నావు. ఒక్కరోజైనా మాట మీద నిలబడ్డావా? చేతకాని దానికి నీకెందుకు ఈ భీష్మ ప్రతిజ్ఞలు అంటుంది అంతరాత్మ. మరేం చేయను? వద్దన్నా అతని ఆలోచనలే వస్తాయి. రాక ఏం చేస్తాయి? మనసులో అతన్ని పెట్టుకున్నాక. పైగా ఇప్పుడు ఎదురుగా కూడా ఉన్నాడు. మరి అతని ఆలోచనలు రాక వేరే ఆలోచనలు వస్తాయా? అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అని అంతరాత్మ సలహా చెబుతుంది. చంపుతాను చచ్చు సలహాలు ఇచ్చావంటే. నాకు పెళ్ళైపోయింది. నా భర్త అభీసర్. ఇంకోసారి పెళ్ళన్నావంటే చంపి పాతి పెడతాను. నువ్వనుకుంటే సరిపోతుందా? అతను నిన్ను భార్యగా అనుకోవద్దా? అసలు అనుకుంటాడో లేదో తెలుసుకోవాలని కూడా నీకు లేదు. ఇంకెందుకు ఇలా నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు? హాయిగా నేను చెప్పినట్టు మీ పెద్దవాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో. ఒసేయ్! నిన్ను చంపేస్తా. మళ్ళీ పెళ్ళన్నావంటే. అసలు నా ముందు నుంచి పోవే బయటికి అని అరుస్తుంది అవని కోపంగా. నేను పోవాల్సింది బయటికి కాదు, నీ లోపలికి. వెళ్ళే ముందు ఒక్క మాట చెబుతాను విను. నిన్ను నువ్వు ఎక్కువ రోజులు మోసం చేసుకోలేవు. అది గుర్తుపెట్టుకో అని అంతరాత్మ మాయం అయిపోతుంది. ప్రతివారు నాకు సలహా ఇచ్చేవాళ్లే అని పైకే తిట్టుకుంటూ ఉంటుంది అవని. ఇప్పుడు నీకు ఎవరు సలహా ఇచ్చారు అని లోపలికి వస్తూ అడుగుతారు అనుగారు. ఎవరిచ్చారు? ఎవరూ లేదు నాని. మరి అంటున్నావు కదా! అదేయా లావణ్య ఫోన్ చేసింది. జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి కదా అని అంటుంది. అందుకే కోపం వచ్చింది అని అంటుంది అవని. మళ్ళీ అబద్ధాలు. నా బతుకులోకి ఎప్పుడైతే ఈ అభిసార్ వచ్చారో అప్పటినుంచి అబద్ధాలు చెప్పడం జీవితం అయిపోయింది అని తల కొట్టుకుంటుంది అవని. ఇప్పుడెందుకు తల కొట్టుకుంటున్నావు అని అడుగుతారు హనుగారు. అబ్బా! ఈ నాని ఇక్కడే ఉంది కదా! అవని నీకు నిజంగా మెంటలొచ్చిందే. ఏమీ లేదు నాని. తలనొప్పిగా ఉంది. అందుకే కొట్టుకున్నా. ఫు! మళ్ళీ అబద్ధం. సర్లే పడుకో కాసేపు అని ఆవిడ బయటికి వెళ్ళిపోతారు. ఇదంతా మీ వల్లే అభి సార్. మొత్తం మీరే చేశారు. ఐ హేట్ యూ. బట్ ఐ లవ్ యూ. ఒసేయ్! నేను శైలజ మూవీ డైలాగ్ బాగానే చెప్పావు. ఇందులో ఏది నిజమో నీకన్నా క్లారిటీ ఉందా పిచ్చి పుల్లమ్మ అని మళ్ళీ అంతరాత్మ ప్రత్యక్షం అవుతుంది. నువ్వు కనుక ఇప్పుడు ఇక్కడి నుంచి పోలేదనుకో నీ పీక పిసికి చంపుతా. వద్దులే అసలే బోలెడు పనుంది నాకు అని మాయమవుతుంది అంతరాత్మ. ఇలాగే ఉంటే
నిజంగానే పిచ్చి పట్టి ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రికి వెళ్ళేలా ఉన్నా. వినయ్ సార్కి ఫోన్ చేసి వర్క్ అన్నా సెండ్ చేయమని చెబుతా. కనీసం వర్క్ అయినా చేసుకుంటే ఈ ఆలోచనలు పక్కన పెట్టొచ్చు అని వినయ్కి కాల్ చేయడానికి ఫోన్ తీసుకుంటుంది అవని. లంచ్ చేసొచ్చి క్యాబిన్లో కూర్చున్న అభితో, ఏంటభి తింటున్నంతసేపు దగ్గుతూనే ఉన్నావు అని అడుగుతాడు వినయ్. ఏమోరా, ఆయిల్ వల్ల అనుకుంటా. "హ్మ్, నీకు బయట ఫుడ్ పడదు కదా, అందుకే అయి ఉంటుందిలే. "హ్మ్, నేను ఇప్పుడే వస్తాను" అంటూ వాష్రూమ్కి వెళ్తాడు వినయ్. అప్పుడే వినయ్ ఫోను మోగుతుంది. అభి పెద్దగా పట్టించుకోడు. ఆగకుండా మళ్ళీ ఫోన్ వస్తుంటే అభి ఫోన్ తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అభి హలో అనకముందే, హలో వినయ్ సార్, నేను అవని. డిస్టర్బ్ చేస్తే సారీ. ఏమనుకోకండి. నాకు ఏదన్నా వర్క్ ఇస్తారు అని ఫోన్ చేశాను సార్. ఖాళీగా కూర్చుంటే చాలా బోర్గా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్లా చేస్తాను, ఇస్తారా సార్ అని ఆపకుండా మాట్లాడుతూనే ఉంది. హలో అంటాడు అభి. అంతే, అవని వాయిస్ మ్యూట్ అయిపోతుంది. ఆ గొంతు తను నిద్రలో కూడా గుర్తుపట్టగలదు. అభి సార్ ఫోన్ ఎత్తారా అని నెత్తి మీద చెయ్యి పెట్టుకుంటుంది. హలో అని అభి అనగానే సార్ అని చిన్నగా అంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరో తెలుసుకోకుండా మాట్లాడడమేనా? సారీ సార్, వినయ్ సార్ ఫోన్ కదా అని. వినయ్ బయటున్నాడు అని చెబుతాడు కానీ తనెవరో చెప్పాల్సిన నీడ్ లేదు అనుకున్నాడు అభి. బాగోనప్పుడు వర్క్ ఎందుకు చేయడం, రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు అంత అర్జెంటుగా మీరు వర్క్ చేసే అంత వర్క్ ఏమీ ఇక్కడ లేదు. టేక్ రెస్ట్ అని ఫోన్ కట్ చేస్తాడు అభి. ఫోన్ పెట్టేసి కాసేపు ఫ్రీజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అవని. వద్దు వద్దు అనుకుంటూనే మీకు చాలా దగ్గర అయిపోతున్నాను. బాబోయ్, ఆ గొంతేంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి? నేను వినయ్ కాదు అన్నారు. మరి ఎవరో చెప్పాలి కదా. ఏం చెప్పకుండా టేక్ రెస్ట్ అంట. ఇంకేం రెస్ట్? ఎవరి ఆలోచనలు వదిలేద్దామని వర్క్ కోసం చేశాను. ఆ మహానుభావుడి గొంతు విన్నాక ఇంక నాకు రెస్ట్ ఒకటి. అవని, నీ కర్మ కాకపోతే హాయిగా పడుకోకుండా ఈ ఫోన్ చేయడం అవసరమా నీకు? నీ మొహం మండ, బుద్ధిలేని గాడిద, నీకెలాగే జరగాలి అని తనని తానే తిట్టుకుంటుంది అవని. అవనిలో జరిగే ఈ మానసిక సంఘర్షణ కొంచెమైనా తనలో మార్పు తీసుకొస్తుందా, తన ఆలోచనలని మారుస్తుందా? చూద్దాం. కథ కొనసాగుతుంది. ఇక్కడ అవని ఏమో అభి అన్నీ మర్చిపోయాడు అనుకుంటుంది. అక్కడ అభి ఏమో అవనికి పెళ్ళైపోయింది కానీ తన ఆలోచనలు తనకి ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నాడు. వీరిద్దరి మధ్య మనసుల మధ్య జరిగే ఈ సంఘర్షణకి అభి ఎలా పులి స్టాప్ పెడతాడో చూద్దురు కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.